బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ పరిపాలనలో నేడు ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజధాని హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఖమ్మం పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నేరుగా మేడారం చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేలా కీలక తీర్మానం చేయనున్నారు. మేడారం హైటెక్ హంగులతో కలకల్లాడుతోంది. హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన మాదిరిగా అన్ని తాత్కాలిక హంగులు సమకూర్చుతున్నారు. కేబినెట్ భేటీ ముగియగానే మీడియాకు బ్రీఫ్ చేసేందుకు ప్రెస్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెక్రటేరియట్ రిపోర్టర్లకు మాత్రమే ప్రెస్ గ్యాలరీలోకి ఎంట్రీ చేస్తున్నారు. మేడారంలోని మీడియా గ్యాలరీ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. మేడారంలో కేబినెట్ భేటీ తర్వాత మీడియాకి బ్రీఫ్ చేసేందుకు మీడియా హాల్ ఇక్కడ ఒకటి మేడారంలో ఏర్పాటు చేశారు. ఆ మీడియా హాల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉంటే మరో 2 మంత్రులు ఉండి మీడియాకి ఇక్కడ నుండి బ్రీఫ్ చేస్తారు. కేబినెట్ భేటీలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏ అంశాలు చర్చించారు, ఏ అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది, తీసుకున్న కేబినెట్ భేటీ నిర్ణయాలు ఏంటి, తీర్మానాలు ఏంటి అనేది ఇక్కడ నుండి మీడియాకు బ్రీఫ్ చేసేందుకు ఇక్కడ మీడియా హాల్ ని ఒకటి ఏర్పాటు చేశారు. మీడియా హాల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. మీడియా హాల్ ను మీకు ప్రస్తుతం చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ మీడియా హాల్ మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మీడియా హాల్ ఇది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మీడియా హాల్ ను తీసేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకి కేబినెట్ భేటీ జరుగుతుంది. కేబినెట్ భేటీలో చాలా కీలక అంశాలను చర్చించబోతున్నారు. ఒకటి 2027లో జరిగే గోదావరి పుష్కరాలు, ఆ తర్వాత 2028లో జరిగే కృష్ణా పుష్కరాలతో పాటు రైతు భరోసాకి నిధులు సమకూర్చడం, రైతు భరోసాకు నిధులను రైతులకు వేయడం, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ పచ్చజెండా ఊపడం, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తిరిగి మళ్లీ ఫైట్ ఎలా చేయాలి. దీంతో పాటు నల్గొండలో ఇటీవల జరిగిన మంత్రి కోమటిరెడ్డి అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించిన వ్యవహారం పైన కూడా ఇవాళ కేబినెట్ భేటీలో చర్చ జరుగుతుందని ఒక సమాచారం వస్తుంది. కేబినెట్ భేటీలో చర్చించే అంశాలన్నీ కూడా నిన్న రాత్రే మంత్రులందరికీ చేరుకుంది. కేబినెట్ భేటీ చర్చించబోతున్నారు, ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది నిన్న రాత్రే మంత్రులందరికీ కూడా ఎజెండా చేరిపోయింది. ఆ ఎజెండా ఆధారంగా కేబినెట్ భేటీలో చర్చలు జరుగుతాయి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అదేవిధంగా మేడారం అభివృద్ధిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొంటారనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొంటే అది చాలా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ గా చూడాల్సి ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడ ఈ మీడియా హాల్ ఏర్పాటు చేశారు. మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మీడియా హాల్, అదేవిధంగా మీడియా హాల్లో పాల్గొనే ప్రెస్ మీట్ కు సంబంధించిన ఇది ఒక గుడారంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. కేబినెట్ భేటీ ముగిసి మీడియా బ్రీఫింగ్ ముగియగానే ఈ మీడియా హాల్ ను తీసేయబోతున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధి నుండి కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్ వరంగల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2 రోజులు, ఇవాళ రేపు 2 రోజులు మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధిలో ఉండబోతున్నారు. కేబినెట్ భేటీకి ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్గం, సిఎస్, ఇతర ప్రభుత్వ కార్యదర్శులు మిగతా అందరూ వస్తున్న నేపథ్యంలో మేడారం పూర్తిగా ఆదివాసీ గిరిజన సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా జరిగే జాతర. వారి ఆహారపు అలవాట్లు, వారు తీసుకునే ప్రోటీన్ ఫుడ్ ఇదంతా దీనికి సంబంధించి వచ్చే ముఖ్యమంత్రితో పాటు అందరికీ కూడా అదే రకమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు అశోక్ గారు ఉన్నారు. వచ్చిన అతిథులకు ఏమేమి వంట చేయబోతున్నారు, ఏమేమి అందించబోతున్నారు అనేది చెప్తారు. ఏంటి ఏర్పాట్లకు సంబంధించి చాలా వింటున్నాం, ఏదో బొంగు చికెన్ అని, లేకుంటే ఇప్పపు లడ్డు అని,
గోదావరి రొయ్య, గోదావరి చేపలని ఏమేమి పెట్టబోతున్నారు వచ్చిన అతిథులకు? ములుగంటేనే పచ్చదనము, అందులో మేడారం అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, న్యాచురాలిటీ, సహజ సంపద. ఇక్కడ దొరికే ఎట్లయితే ఇక్కడ దొరికే ఈ ప్రకృతి సిద్ధమైన వంటకాలనే అతిథులకు మా సీతక్క గారి సోదరులైన సీఎం రేవంత్ అన్న గారికి మరియు మంత్రివర్యులందరికీ ఇక్కడ దొరికే సహజ సిద్ధమైన ఆహారాన్ని పెట్టాలని అక్కగారు నిర్ణయం చేసిండ్రు. అందులో భాగంగానే ఈ బొంగు చికెన్ ప్లస్ ఇప్ప పువ్వు లడ్డు, కరక్కాయ ఛాయ్, ఇక్కడ న్యాచురల్ గా దొరికే ప్రకృతి సిద్ధంగా దొరికే వంటలనే వండించుకుంటూ గోదావరి చేపలు మరియు ఇక్కడ న్యాచురల్ గా దొరికే కూరగాయలనే ప్రకృతి సిద్ధంగా దొరికి ఉండే కూరగాయలతోటే మొత్తం ఆహార పదార్థాలు తయారు చేయడం జరుగుతున్నది. చాలా ప్రకృతికి ఇక్కడ మేడారం అంటే ఎట్లుంటుందో అదే విధంగా ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని పెట్టడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అశోక్ గారు, ఇంకొక విషయం కూడా చెప్పండి. హైదరాబాద్ బయట ఎప్పుడు కేబినెట్ భేటీ జరగలే. ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర యంత్రాంగం అంతా ఇక్కడ ఉండబోతుంది. మీరు ఏర్పాట్లు దగ్గర నుండి చూసుకుంటున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఈ అవకాశం దాదాపుగా రాదు ఎవరికి. చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇది మా ములుగు జిల్లాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాం. ఆ తల్లుల దయ వల్ల ఈ రాష్ట్రం, దేశం అంతా సంతోషంగా సుభిక్షంగా ఉండాలి. ప్రజలంతా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగలేదు. గతంలో ఎప్పుడో చాలా సంవత్సరాల కింద ఎన్టీఆర్ గారు తను ఆదిలాబాద్ లో చేశారు అనేది ఒకటి గుర్తున్నది మాకు. తర్వాత మళ్ళీ ములుగునే ఎంచుకున్నారు. అంటే గతంలో కూడా మా సీఎం గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచే పాదయాత్ర చేసిండ్రు. తల్లుల ఆశీర్వాదం తీసుకొని తను ముఖ్యమంత్రిగా అయ్యిండ్రు. అంటే ఈ తల్లులు ఎవరినైనా చల్లగా దీవించే ఒక మంచి ఇది ఉంది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కని విని ఎరగని రీతిలో సీఎం గారు నిధులు ఇచ్చిండ్రు. మా ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి సీనన్న గారు ప్రతి 3 రోజులకు ఒకసారి వచ్చి రివ్యూలు పెట్టడం గానీ చూడడం గానీ చేసిండ్రు. మా మంత్రి సీతక్క గారు అయితే ఎల్లవేళ అందుబాటులో ఉండి ప్రతి పనిని తానే ముందుండి ఇక్కడ ఒక నాణ్యంగా జరిగే విధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేసిండ్రు. ప్రజలకు ఎక్కడ అసౌకర్యం లేకుండా వారికి క్యూ లైన్లైనా, త్రాగునీరైనా, వారికి ఉండడానికి ఏర్పాట్లైనా సరే ప్రతి ఒక్క ఏర్పాట్లని మంత్రి సీతక్క గారు దగ్గరుండి, సీతక్క గారు, మా ఎండోమెంట్ మంత్రి గారు, ట్రైబల్ మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరూ దగ్గరుండి చూసుకున్నారు. చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు కేబినెట్ భేటీలో ఏదో 100 కోట్లకు పైగా ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా వస్తుంది అంటున్నారు. దాని మీద ఏమైనా ఐడియా ఉందండి మీకు? ఈ రోజు జరిగే కేబినెట్ లో చాలా మాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది అడిగినా సీఎం గారు ఏది అడిగినా ప్రజలకు వెనకాడకుండా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నారు. ములుగు జిల్లా అవసరాలు తీర్చడానికి మరియు ఇక్కడ ఏది కావాలన్నా గాని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా చూస్తున్నాం, ఆదివాసీ గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వంటలైతే జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికార యంత్రాంగం, ఇక్కడ ఉండే మంత్రులు, వీరందరికీ కూడా వంటలు ఇక్కడ సిద్ధమవుతున్నాయి. వంటలను ఈ సీఎం ప్రోగ్రాం సందర్భంగా మినిస్టర్లు వీళ్ళందరూ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ సమ్మక్క జాతర ఉంది కాబట్టి అదేవిధంగా మీరు ముఖ్యంగా మా సీతక్క గారు, మినిస్టర్ గారు ఈ ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ సెక్షన్ అంతా కూడా వండే వాళ్ళంతా కూడా మా ఆదివాసీలే. తర్వాత ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి ట్రెడిషనల్ ఫుడ్ ఇప్పపు గుడాలు, తర్వాత ఇప్పపు టీ, తర్వాత కరక్కాయ టీ, అదేవిధంగా కామన్ ఫుడ్ తో పాటుగా అది ప్రతిది కూడా ఆర్గానిక్ ఫుడ్ కలెక్ట్ చేసింది కూడా మన ఊర్ల నుంచి అన్నట్టు, మా ఊర్ల నుంచి. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది తినడానికి. హోటల్లో ఉన్నట్టుగా పౌడర్స్ వేసి అట్లా కెమికల్స్ కలిపేసి ఇట్లా చేయట్లేదు, న్యాచురల్ ఉంటుంది, చాలా వెరీ డెలిషియస్ గా ఉంటుంది అన్నట్టు. మా యొక్క సాంప్రదాయానికి తగ్గట్టుగా ఈ ఫుడ్ ను కూడా తయారు చేస్తున్నాం. మేము వెనకటైతే ఏదైతే తిన్నామో అంటే మా తాత ముత్తాతలు పూర్వీకులు అలాంటి ఫుడ్ ని పెడితే ఎలా ఉంటది, హెల్త్ కి ఎలా ఉంటది అనేసి చాలా హెల్తీగా ఉంటది. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఒక 100-120 సంవత్సరాల వాళ్ళు కూడా ఇలాంటి ఫుడ్ తిని చాలా హెల్తీగా ఉన్నారు. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మేము చూపిస్తున్నాం అన్నట్టు. మొత్తంగా చూస్తున్నాం వంటలకు సంబంధించి ఇలా వంటలు గుమగుమలాడే వంటలు కూడా అన్ని సిద్ధమవుతున్నాయి. అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. వంటలు కూడా సిద్ధమవుతున్నాయి. గోదావరికి సంబంధించిన
చేపల్ని మనం చూడవచ్చు. గోదావరికి సంబంధించిన ఫిష్, అదేవిధంగా రొయ్యలు, వీటన్నింటినీ తీసుకొస్తున్నారు. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారా వీటిని? భద్రాచలం గోదావరి సార్. భద్రాచలం తీసుకొచ్చారు. ఇది ప్రాన్స్ మన చేపలు సార్. అంటే కేబినెట్ బీటికి అంతా అందరికి ఇవేనా? అందరికి కేబినెట్ బీటికి వచ్చే వారి కోసం గోదావరి చేపలు, అదేవిధంగా గోదావరి రొయ్యలు వీటన్నింటినీ అందించబోతున్నారు. విప్ప పువ్వుతో చేసిన టీ, అదేవిధంగా విప్ప పువ్వు గుడాలు, విప్ప పువ్వు లడ్డు, అదేవిధంగా వీటన్నింటిని కూడా వండిస్తున్నారు. వంటలన్నీ కూడా ఇక్కడ సిద్ధమవుతున్నారు. వంటశాల నుండి కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్ వరంగల్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం